హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. మేము సమ్మక్క సారక్క దర్శనం చేసుకుని అక్కడ భోజనం చేశాక మళ్ళీ రేణుకుంటకైతే వచ్చామండి. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇలా సాంచలు మగ్గం నేసే మిషన్స్ కూడా నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఎప్పుడు నేను టీవీలో ఫోన్లోనే చూస్తూ ఉంటాను, కానీ ఇలా డైరెక్ట్గా వెళ్ళి ఇలా తయారు చేసే మగ్గంనైతే నేను చూడలేదు. ఇంకా మా పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు, ఇంకా నేను కూడా చూడలేదు కదా, వాళ్ళ కూడా చూపిద్దామనేసి ఇంకా అందరం కలిసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ 3 మిషన్స్ అయితే ఉన్నాయండి, 3 మగ్గం మిషన్స్ ఉన్నాయి. ఈ మగ్గం పైన టవాల్స్ అయితే రెడీ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా చాలామంది చీరలు కూడా చేస్తూ ఉంటారు, లుంగీలు టవాల్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఇళ్ళల్లో అయితే అందరి ఇళ్ళల్లో ఇలా మగ్గమే ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళందరూ వేరే పనులకి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా సాంచలు అయితే నడిపిస్తూ ఉన్నారు. చూడండి, దారం పోగుతో అయితే ఒక్కొక్క దారం పోగు ఎన్ని కలర్స్ పెట్టి ఇలా టవాల్స్ అయితే రెడీ చేస్తున్నారో చూడండి. ఇవన్నీ కాటన్ టవాల్స్ అండి, లాంగ్ పెద్ద సైజులో ఉంటాయి కదా, అలాంటి టవాల్స్ అన్నమాట. చూడండి, ఒక్కొక్క దారం పోగు పోయినా కానీ ఇబ్బందిగానే ఉంటుంది. అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకుంటూ ఉండాలి మనము. కానీ సౌండ్ అయితే చాలా సౌండ్ అయితే ఉందండి, టపా టపా అనే సౌండ్. సో వీళ్ళైతే ఎంత కష్టపడుతున్నారో కదా అసలుకి. ఇక్కడ వేడిని భరించాలి, ఆ సౌండ్ 12 అవర్స్ ఇక్కడే ఉండాలి, సౌండ్ భరించుకుంటూ ఇలా సంవత్సరం పాటు ఇలా నడిపించుకుంటూ ఉంటారు. అసలుకి మనం కొద్ది సౌండ్కే చెవులు అయితే మూసుకుంటాం కదా, అసలుకి నేనైతే వెళ్ళేటప్పుడు చెవులు మూసుకొనే వెళ్ళాను లోపలికి, అంత పెద్ద సౌండ్ అయితే వస్తున్నాయి ఇవి. అసలుకి మీరు కూడా అసలు చూడండి ఎంత పెద్ద సౌండ్ అయితే వస్తుందో. ఇదే సౌండ్ ఆ గల్లీకి వెళ్ళేసరికి అందరి ఇళ్ళల్లో ఇలానే సౌండ్ అయితే వచ్చిందండి అసలుకి. కానీ ఎంత గ్రేట్ కదా, ఈ సౌండ్ భరించుకుంటూ ఇలా అయితే చేస్తూ ఉన్నారు. కానీ మనం షాప్స్లలోకి వెళ్తూ ఉంటే మనమైతే బేరం ఆడుతూ ఉంటాము, కానీ వీళ్ళకి పడ్డ రేట్ కూడా వీళ్ళకి కూడా రావాలి కదా. చూడండి, ఇలా దారాలన్నీ ఇలా చుడుతూ ఉంటారు, పెద్ద బండిలు వస్తూ ఉంటుంది దారంది. ఇలా చిన్నగా అయితే అన్నీ చుట్టుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి నీడిల్ అండి, ఏదో దారం అయితే ఎక్కిస్తున్నారు ఇందులోకి. అది అందులో పెట్టేసరికి అటు ఇటు టపా టపా అని అది కూడా కొట్టుకుంటూ ఉందన్నమాట. అసలుకి చాలా అది అటు ఇటు మూవ్ అవుతుంది, అంటే అడ్డంగా ఒక దారం అయితే అటు ఇటు మూవ్ అవుతుంది. ఇట్లా నిలువుగా దారాలు, అడ్డంగా ఒక దారాలు అయితే పెడుతూ ఉన్నారు ఇవి. సింగారం అనే దారంతో ఆనందం అనే రంగులు అద్ది మమకారం అనే మగ్గం పైన నేసేదే అండి చీర. చూడండి, ఇలా చీరలు టవాల్స్ అయితే ఇలా మగ్గం పైన అయితే నేస్తూ ఉంటారు. చూడండి, మా వారు మా బావ కూడా ఇలా చుడుతూ ఉన్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళు వెళ్ళేవారంట, ఇలా కండలు చుట్టడానికి వీళ్ళు వెళ్ళేవారు, అందుకే ఇప్పుడు చూడండి చూపిస్తున్నారు. ఇలా చిన్నప్పుడు స్కూల్స్ హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా, ఇలా అయితే వెళ్ళేవారు వీళ్ళు. ఇంకా అత్తమ్మ కూడా ఇలా కండలు చుట్టడానికి కూడా వెళ్ళేది. వీళ్ళంతా రేణుకుంటలోనే ఉండేవాళ్ళు చిన్నప్పుడు. ఈ మగ్గం నేసే వాళ్ళైతే కష్టం చాలా అయితే ఉందండి, ఎందుకంటే సౌండ్స్ భరించలేకపోతున్నాం. కొద్దిసేపు మేము ఉంటేనే అసలు భరించలేకపోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ బయట అయితే చూడండి, ఇలా సైకిల్ వీల్ తోటి ఇదైతే ఉంది. సోను వాళ్ళ స్కూల్ బుక్లో అయితే ఉందండి, సోషల్ బుక్లో అయితే ఉంది. ఇలాంటి డ్రాయింగ్ కూడా వేసుకొని రమ్మన్నారు. నేను అది చూసి చెప్పానమాట. సోను, నువ్వు ఇలాంటి డ్రాయింగ్ వేసావు కదా ఇట్లా వీల్ది, అదే ఇది అనమాట అంటే, ఇంకా తను కూడా ఇలా తిప్పుతూ ఉన్నాడు. దీనిపైన కూడా ఇట్లా దారాలు అయితే చుడుతూ ఉంటారంట. ఇంకా వీళ్ళిద్దరు అది చూసేసి ఇంకా నేను కూడా చుడతాను అని చెప్పేసి కొద్దిసేపు అయితే వీళ్ళ ప్రయత్నం వీళ్ళైతే చేశారు. అత్తమ్మ కూడా చేసింది కాబట్టి వీళ్ళకి చూపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మహాత్మా గాంధీ గారివి కూడా ఇలాంటి ఫొటోస్ అయితే ఉండేవి కదా, ఇలా దారం చుడుతూ వీళ్ళ టెక్స్ట్ బుక్స్లో అయితే ఉంటూ ఉంటాయి. ఇంకా అవి చూసేసి కన్నయ్య అయితే సేమ్ అదే ఫోజ్లో అయితే ఫొటోస్ అయితే దిగాడు.